Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu High Court Junior Assistant ki sambandhinchi previous question paper 2023 lo manaki jarigindi kada. So 3/4/2023 so aa roju jariginatuvanti question paper ni okkasari manam ee roju mottham 100 questions aithe chusukundamu. So general knowledge 60 questions and general English 40 questions. ఓకేనా? సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇలానే వీడియోస్, బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ కూడా కావాలి అనుకున్నా, ట్రిక్స్ వీడియోస్ కావాలి అనుకున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్ని ఫ్రీగానే చేస్తాను. నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసుకుందాము. మహిళల ఫిఫా వరల్డ్ కప్ 2019లో ఎవరు గెలుచుకున్నారు? ఫస్ట్ వన్ నెదర్లాండ్స్, సెకండ్ వన్ ఫ్రాన్స్, థర్డ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ అమెరికా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అమెరికా. సో మహిళల ఫిఫా వరల్డ్ కప్ అంటే ఇది మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇప్పుడు కూడా మీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నా దగ్గర ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మీకు వీడియో రూపంలో కావాలి అనుకుంటే 1 year కరెంట్ అఫైర్స్ అయితే మనం వీడియోస్ రూపంలో తెలుసుకుందాము. దాని గురించి కామెంట్ చేయండి. సో ఇక్కడ మహిళల ఫిఫా వరల్డ్ కప్ 2019 అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి ఎవరు గెలుచుకున్నారు అంటే అమెరికా గెలుచుకుందండి. నెక్స్ట్ సెకండ్ వన్, క్రింది వాటిలో వాతావరణ మార్పుల సమస్యను చర్చించడానికి 1994లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఆమోదించిన మరియు అమలు చేసిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ఏది? ఫస్ట్ వన్ యునెస్కో, సెకండ్ వన్ UNCTAD, థర్డ్ వన్ UNODC, ఫోర్త్ వన్ UNFCCC. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, UNFCCC. ఓకేనా? UNFCCC. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే UNFCCC యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1992. ఓకేనా? 1992లో ఇది మనకి అడాప్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాతావరణ మార్పుల సమస్యను చర్చించడానికి 1994లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆమోదించిన మరియు అమలు చేసిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ఏది అంటే UNFCCC. ఓకేనా? సో నెక్స్ట్ వన్, మామిడిలో ఏ రకాన్ని దక్షిణ భారత ఆల్ఫాన్సో అని కూడా అంటారు? మామిడిలో ఏ రకాన్ని దక్షిణ భారత ఆల్ఫాన్సో అని కూడా అంటారు. సో ఇక్కడ మీకు వీడియో కానీ క్లారిటీ మిస్ అయినట్టయితే మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం వీడియో క్లారిటీ కొంచెం పెంచుకోండి. సో ఫస్ట్ వన్ ముల్గోబా, సెకండ్ వన్ రస్పురి, థర్డ్ వన్ తోతాపురి, ఫోర్త్ వన్ నీలం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మామిడిలో ఏ రకాన్ని దక్షిణ భారత ఆల్ఫాన్సో అని కూడా అంటారు అంటే ముల్గోబా. ఈ ముల్గోబా అనే రకాన్ని దక్షిణ భారత ఆల్ఫాన్సో అని కూడా అంటారు. ఫోర్త్ వన్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించబడింది? ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మ, మీకు స్టేట్తో సంబంధం లేదు. స్టేట్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే మన స్టేట్ మొన్నటి వరకు కలిసే ఉండేది. ఓకేనా? సో ఫస్ట్ వన్ 1992, సెకండ్ వన్ 1973, థర్డ్ వన్ 2018, ఫోర్త్ వన్ 1984. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించబడింది అంటే 1973 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 10th క్వశ్చన్ చూసుకుందాము, ఎందుకంటే మళ్ళీ క్రిందికి వెళ్ళి స్క్రోల్ చేసుకొని చేయడం వేస్ట్ అని. సో 10th క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో మిషన్ భాగీరథ యొక్క కళ ఏంటి? ఫస్ట్ వన్, ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు సుస్థిర తాగునీటి సరఫరా నిర్ధారించడానికి. సెకండ్ వన్, బహిరంగ మల విసర్జన పద్ధతిని నిర్మూలించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు నిర్ధారించడం. థర్డ్ వన్, జాతీయ వనరుల మూలాన్ని సృష్టించే లక్ష్యంతో భారతీయ మనోస్క్రిప్ట్ అంటే రాత ప్రతులను సర్వే చేయడానికి, గుర్తించడానికి మరియు పరిరక్షించడానికి. ఫోర్త్ వన్, రాష్ట్రంలోని యువతలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత యొక్క సంస్కృతిని ప్రోత్సహించడం. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో మిషన్ భాగీరథ యొక్క కళ ఏంటి అంటే ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు సుస్థిర తాగునీటి సరఫరాను నిర్ధారించడమే ఈ మిషన్ భాగీరథ యొక్క కళ. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకుందాము. 2019లో భారతదేశ అత్యున్నత పౌర బహుమానం భారత రత్న క్రింద ఇవ్వబడిన 3 భారతీయులకు ఇవ్వబడింది. అయితే ఇవ్వబడిన ఎంపికల నుండి ఈ అవార్డును అందుకోని వారిని గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రణబ్ ముఖర్జీ, సెకండ్ వన్ నానాజీ దేశ్ముఖ్,
థర్డ్ వన్ డాక్టర్ భూపెన్ హజారికా, ఫోర్త్ వన్ బల్వంత్ మోరేశ్వర్ పురందరే. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బల్వంత్ మోరేశ్వర్ పురందరే 2019లో భారతదేశ అత్యున్నత పౌర బహుమానం భారతరత్న. అయితే ఈ భారతరత్న క్రింద ఇవ్వబడిన 3 భారతీయులకు ఇవ్వబడింది. ఇవ్వబడిన ఎంపికల నుండి అందుకోని వారు ఫోర్త్ వన్ బల్వంతర్ పురందరే. సో అది విడిచిపెట్టేయండి, ఎందుకంటే కానిది. బట్ ఇక్కడ మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 3 భారతీయులు ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, డాక్టర్ భూపెన్ హజారికా. ఓకేనా, ఈ 3కి కూడా ఇవ్వబడడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి, మనం 4th క్వశ్చన్ చూసాం కదా. సో 5th క్వశ్చన్ ఒకసారి చూసుకుందామండి. సో 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే తాంతియా తోపే ప్రస్తుతం ఉన్న ఏ రాష్ట్రంలో జన్మించారు? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. తాంతియా తోపే ప్రస్తుతం ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే జన్మించడం జరిగింది. 6th క్వశ్చన్. ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ దేనిని అధ్యయనం చేస్తుంది? ఫస్ట్ వన్ సోలార్ కరోనా అంటే సౌరకాంతి వలయం. కరోనా అంటే అదే మనకి వచ్చినటువంటి కరోనా కాదండి. సో సోలార్ కరోనా అంటే సౌర కాంతి వలయం అని. అలాగే కాస్మిక్ రేడియేషన్, థర్డ్ వన్ శుక్రగ్రహం ఉపరితలం, ఫోర్త్ వన్ బాహ్య సౌర వ్యవస్థ. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ ఇక్కడ కాస్మిక్ రేడియేషన్ ను చూసుకోండి, కాస్మిక్ రేడియేషన్ ను ఇది మనకి అధ్యయనం చేస్తుంది. ఏది? ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ అనేది కాస్మిక్ రేడియేషన్ ను అధ్యయనం చేస్తుంది. 7th క్వశ్చన్. 1973లో మొదటిసారి టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన భారతదేశంలోని జాతీయ ఉద్యానవనం పేరు ఏది? ఫస్ట్ వన్ బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం, సెకండ్ వన్ గిర్ అడవి, థర్డ్ వన్ సుందర్బన్ టైగర్ రిజర్వ్, ఫోర్త్ వన్ జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1973లో మొదటిసారి టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన భారతదేశంలోని జాతీయ ఉద్యానవనం పేరు ఏది అంటే జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. ఓకేనా, చూసుకోండి, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్ చూసుకుందాము ఒకసారి. సో 12th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 24 సెప్టెంబర్ 1932న పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో మహాత్మా గాంధీ నిరాహార దీక్షకు ఉపసంహరించుకునేందుకు గాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ ఒక ఒప్పందం మీద సంతకం చేశారు. అయితే ఈ ఒప్పందం ఎలా ప్రసిద్ధిగాంచింది? ఫస్ట్ వన్ సంజౌతా పాత్ర, సెకండ్ వన్ పూనా ఒడంబడిక, థర్డ్ వన్ ఐక్యతా ఒప్పందం, ఫోర్త్ వన్ పూణే ఒప్పందం. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ పూనా ఒడంబడిక అండి 24 సెప్టెంబర్ 1932న పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైల్లో మహాత్మా గాంధీ నిరాహార దీక్షకు ఉపసంహరించుకునేందుకు. సో ఇన్నిసార్లు ఎందుకు చదువుతున్నానంటే అండి, ఇదే క్వశ్చన్ రాకపోయినా సరే ఇక్కడ మీరు చూస్తారు కదా 24 సెప్టెంబర్ 1932 ఎక్కడ ఏం జరిగింది? పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైల్లో మహాత్మా గాంధీ నిరాహార దీక్షను ఉపసంహరించుకున్నాను గాను. ఇది కూడా మనకి ఏ సంవత్సరంలో, ఎక్కడ, ఎవరు ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఉపసంహరించుకునేందుకు గాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ ఒక ఒప్పందం మీద సంతకం చేశారు. ఆ ఒప్పందం ఎలా ప్రసిద్ధిగాంచింది అంటే పూనా ఒడంబడిక. ఓకేనా, సో పూనా ఒడంబడిక. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. భారతదేశం 2 మిలియన్ల మంది దేవుళ్లను కలిగి ఉంది మరియు వాళ్ళందరూ పూజింపబడతారు. మతానికి సంబంధించి మిగతా దేశాలన్నీ పేదవారు. భారతదేశం మాత్రమే లక్షాధికారి అని చెప్పిన వ్యక్తి పేరు తెలపండి. ఫస్ట్ వన్ విలియం బ్లేక్, సెకండ్ వన్ బరాక్ ఒబామా, థర్డ్ వన్ మార్క్ ట్వెయిన్, ఫోర్త్ వన్ హిల్లరీ క్లింటన్. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ థర్డ్ వన్ ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండి. మార్క్ ట్వెయిన్. భారతదేశం అనేది 2 మిలియన్ల మంది దేవుళ్లను కలిగి ఉంది మరియు వాళ్ళందరూ పూజింపబడతారు. మతానికి సంబంధించి మిగతా దేశాలన్నీ పేదవారు. భారతదేశం మాత్రమే లక్షాధికారి అని చెప్పిన పేరు ఎవరు అంటే మార్క్ ట్వెయిన్. ఓకేనా, సో మార్క్ ట్వెయిన్ అనేది వారు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ 14th క్వశ్చన్. వివేకానంద రాక్ మెమోరియల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? వివేకానంద రాక్ మెమోరియల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఫస్ట్ వన్ 1977, సెకండ్ వన్ 1975, థర్డ్ వన్ 1965, ఫోర్త్ వన్ 1970. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1970. ఓకేనా, 1970లో వివేకానంద రాక్ మెమోరియల్ అయితే నిర్మించబడడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అమ్మా. 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే
క్రింది వారిలో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన జానపద నృత్యం ఏది? ఫస్ట్ వన్ చప్పేలి, సెకండ్ వన్ కల్బేలియా, థర్డ్ వన్ ఘమారా నాచా, ఫోర్త్ వన్ బాగురుంబా. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఘమురా నాచా. క్రింది వాటిలో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన జానపద నృత్యం ఏది అంటే ఘమురా నాచా. ఓకేనా. 9th క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ సేవ సివిల్ సర్వీసెస్ లకు రక్షణ కల్పిస్తుంది? నేను ఆర్టికల్స్ గురించి ఒక వీడియో చేశానమ్మా, అండ్ మీకు క్లాసెస్ కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను చేస్తాను. అన్ని ఫ్రీగానే చేస్తాను. మీరు 1 రూపీ కూడా మనకి పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటి నుంచి ఫ్రీగానే చేస్తాను, ఫ్యూచర్ లో కూడా ఫ్రీగానే చేస్తాను. బట్ నాకు కావాల్సిన జస్ట్ మీ సపోర్ట్ అండి, మీ లైక్స్ కావాలి, షేర్ కావాలి, సబ్స్క్రైబ్ కావాలి, అండ్ మీ కామెంట్ కావాలి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చే ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆర్టికల్ 336, సెకండ్ వన్ ఆర్టికల్ 311, థర్డ్ వన్ ఆర్టికల్ 112, ఫోర్త్ వన్ ఆర్టికల్ 420. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ సేవ అంటే సివిల్ సర్వీసెస్ లకు రక్షణ కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 311. ఆర్టికల్ 311. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ 14th క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసుకున్నామండి. 14th క్వశ్చన్ ఆన్సర్, ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అనేసి ఇక్కడ 1970లో వివేకానంద రాక్ మెమోరియల్ అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 15th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది తీగలతో కూడిన సంగీత వాయిద్యం కాదు? ఫస్ట్ వన్ వయోలిన్, సెకండ్ వన్ తాన్పురా, థర్డ్ వన్ సితార్, ఫోర్త్ వన్ మృదంగం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మృదంగం. క్రింది వాటిలో ఏది తీగలతో కూడిన సంగీత వాయిద్యం కాదు అంటే మృదంగం అండి. కానీ తీగలతో కూడిన సంగీత వాయిద్యాలు ఏవేవి? వయోలిన్, తాన్పురా, సితార్. ఈ 3 కూడా మనకి సంగీత వాయిద్య తీగలతో తయారు చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే అభినయము మరియు ధ్వనుల కలయికతో కొన్నిసార్లు విన్యాసాలు మరియు దృఢత్వంతో ఇమిడి ఉండే మణిపూర్ నాట్య రూపకం యొక్క పేరు తెలపండి. సో ఫస్ట్ వన్ పంక్చోలం నృత్యం, సెకండ్ వన్ కాషాసుక్ మైన్సీన్, థర్డ్ వన్ బార్డోచం, ఫోర్త్ వన్ చౌ నృత్యం. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అభినయము మరియు ధ్వనుల కలయికతో కొన్నిసార్లు విన్యాసాలు మరియు దృఢత్వంతో ఇమిడి ఉండే మణిపూర్ నాట్య రూపకం యొక్క పేరు పంక్చోలం నృత్యం. పంక్చోలం నృత్యం. మీకు ఒకవేళ వీడియో క్లారిటీ లేకపోతే ప్లీజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు వీడియో క్లారిటీ కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, అతను వాయించు వాయిద్యంలో ప్రావీణ్యుడైన క్రింది ఏ సంగీతకారుడు తప్పుగా పోల్చబడ్డాడు? ఫస్ట్ వన్ అలావుద్దీన్ ఖాన్ సరోద్, సెకండ్ వన్ జాకీర్ హుస్సేన్ తబలా, థర్డ్ వన్ సుల్తాన్ ఖాన్ సారంగి, ఫోర్త్ వన్ విలాయత్ ఖాన్ షెహనాయ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అతను వాయించు వాయిద్యంలో ప్రవీణ్యుడైన క్రింది ఏ సంగీతకారుడు తప్పుగా పోల్చబడ్డాడంటే ఇక్కడ విలాయత్ ఖాన్ షెహనాయ్. ఇది మాత్రం తప్పండి. మిగతావన్నీ ఏంటంటే కరెక్ట్. అలావుద్దీన్ ఖాన్ సరోద్నే వాయించాడు సంగీతకారుడు, అలాగే జాకీర్ హుస్సేన్ తబలా వాయిద్యకారుడు, సుల్తాన్ ఖాన్ సారంగి వాయిద్యకారుడు. ఈ 3 కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 67 ఇయర్స్, సెకండ్ వన్ 62 ఇయర్స్, థర్డ్ వన్ 60 ఇయర్స్, ఫోర్త్ వన్ 65 ఇయర్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత అంటే 62 సంవత్సరాలు. ఓకేనా, 62 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 19th క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 2010, second one 2016, third one 2013, fourth one 2005. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది 2013లో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం 24th క్వశ్చన్ చూసుకుందామండి. సో 24th క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, భారతదేశ రాష్ట్ర గవర్నర్ గురించి క్రింది వాస్తవాలలో సరికానిది ఏది? సో ఆప్షన్ చదువుతాను, ఎందుకంటే మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే మీకు తెలుస్తుంది. సో గవర్నర్ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. సెకండ్ వన్, గవర్నర్ భారత రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు మరియు ప్రత్యక్షంగా లేక పరోక్ష ఓటింగ్ ద్వారా కాదు. థర్డ్ వన్, గవర్నర్ అవడానికి అర్హత ప్రమాణంగా అతనికి లేదా ఆమెకు కనీసం 25 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి మరియు
లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు అవ్వాలి. 4th వన్, గవర్నర్ నామమాత్ర కార్యనిర్వాహకులు కాగా ముఖ్యమంత్రి వాస్తవకర్త నిర్వాహకులు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, కానిది, వాస్తవం కానిది అంటే అబద్ధమైనది. నిజాలు మరి ఏంటేంటి? ఫస్ట్ వన్, గవర్నర్ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. గవర్నర్, ఇది కూడా మనకి ఒక వేరే క్వశ్చన్ గా అడగొచ్చు. గవర్నర్ ఎన్ని సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు? 5 సంవత్సరాలు. అలాగే గవర్నర్ భారత రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు మరియు ప్రత్యక్షంగా లేదా పరోక్ష ఓటింగ్ ద్వారా కాదు. సో భారత రాష్ట్రపతి ద్వారా మాత్రమే నియమించబడతారు అనేది రైట్ ఆన్సర్ అండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాదు అనేది. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ మళ్ళీ రైట్ ఆన్సర్ అవుతుంది. తప్పుగా కాంది 3rd వన్ మీరు గుర్తించేస్తారు, అయిపోయింది. మరి ఈ సరైనవి మీరు తెలుసుకుంటేనే నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు ఒకవేళ వీటిలో ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ మీరు చేయగలుగుతారు కదా. సో గవర్నర్ నామమాత్ర కార్యనిర్వాహకులు కాగా ముఖ్యమంత్రి వాస్తవకర్త నిర్వాహకులు. ఓకేనా. సో ఇవి మనకి రైట్. నెక్స్ట్ 25th క్వశ్చన్, భారతదేశం యొక్క విభజన తర్వాత 17 ఆగస్టు 1947 భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ప్రకటించబడింది. ఫస్ట్ వన్ మెక్మోహన్ రేఖ, సెకండ్ వన్ డ్యూరాండ్ రేఖ, 3rd వన్ రాడ్క్లిఫ్ రేఖ, 4th వన్ నియంత్రణ రేఖ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాడ్క్లిఫ్. భారతదేశం యొక్క విభజన తర్వాత 17 ఆగస్టు 1947 భారతదేశం మరియు పాకిస్తాన్ కి సరిహద్దుగా ఇక్కడ మనకి రాడ్క్లిఫ్ రేఖ 3rd వన్ అండి. చూసుకోండి, ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. రాడ్క్లిఫ్ రేఖ అయితే మనకి సరిహద్దుగా ఉంచడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ మనం 20th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలతో పాటు భారతదేశం లేదా దేశ రాష్ట్రాల భూభాగంలో ఉన్న కొన్ని స్థానిక జంతువులను కూడా జాబితా చేసే రాష్ట్ర డాక్యుమెంట్ అంటే అధికార పత్రం పేరు తెలపండి. సో ఫస్ట్ వన్ కన్సైజ్ ఎకాలజీ వైట్ బుక్, సెకండ్ వన్ లిటిల్ గ్రీన్ డేటా బుక్, 3rd వన్ ఎకో న్యాచురల్ డైరీ, 4th వన్ రెడ్ డేటా బుక్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెడ్ డేటా బుక్. అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలతో పాటు భారతదేశం లేదా దేశ రాష్ట్రాల భూభాగంలో ఉన్న కొన్ని స్థానిక ఉపజాతులకు లేదా ఉపజాతులను కూడా జాబితా చేసే రాష్ట్ర డాక్యుమెంట్ అంటే అధికార పత్రం పేరు ఏది అంటే రెడ్ డేటా బుక్ అండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21st క్వశ్చన్, భారతదేశంలో క్రింది వాటిలో ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే PLR అర్థాన్ని ఏది వివరిస్తుంది? ఫస్ట్ వన్ దేశంలోని అన్ని ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి రిజర్వ్ బ్యాంకు అప్పుగా తీసుకునే రేటు, సెకండ్ వన్ ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లకు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు, 3rd వన్ ఇది తన కస్టమర్లను బ్యాంకులు అప్పుగా ఇవ్వడానికి మరియు అనుమతించని రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయబడిన కనీస రేటు, 4th వన్ ఇది నిధులు తక్కువగా ఉన్న సందర్భంలో దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు డబ్బుని రిజర్వ్ బ్యాంకు అప్పుగా ఇచ్చే రేటు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లకు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు. ఓకేనా. భారతదేశంలో క్రింది వాటిలో ప్రైమ్ లెండింగ్ రేట్ PLR అనేది దేన్ని వివరిస్తుంది అంటే ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లకు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ సైడ్ చూసుకొని 26th క్వశ్చన్ చూసుకుందాము. సో 26th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అతని గొప్ప సైనిక విజయాల కారణంగా భారత నెపోలియన్ అని ఎవరు పిలువబడ్డారు? ఫస్ట్ వన్ స్కందగుప్తుడు, సెకండ్ వన్ సముద్రగుప్తుడు, 3rd వన్ రెండవ గుప్తుడు, 4th వన్ మొదటి కుమారగుప్తుడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సముద్రగుప్తుడు. అతనికి ఉన్నటువంటి గొప్ప సైనిక విజయాల కారణంగా భారత నెపోలియన్ అని సముద్రగుప్తుడు పిలువబడడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని అజ్మీర్లో గల ప్రసిద్ధ మందిరాన్ని ఒక సూఫీ సాధువుకు అంకితం ఇచ్చారు. అతని పేరు తెలపండి. ఫస్ట్ వన్ సయ్యద్ పీర్ అలీ షా బుఖారీ, సెకండ్ వన్ నిజాముద్దీన్ ఆలియా, 3rd వన్ హజరత్ ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తి. కొత్తగా విన్నట్టు ఉంటున్నాయండి. నెక్స్ట్ 4th వన్ అల్లావుద్దీన్ సబీర్ కలియారి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటో అండి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటే మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇది జస్ట్ జోక్ అండి, బట్ గుర్తుపెట్టుకోకపోతే మనకి జాబ్ రాదు కదా. సో ఆన్సర్ ఒకసారి చూసుకోండి. రాజస్థాన్లోని అజ్మీర్లో గల ప్రసిద్ధ మందిరాన్ని ఒక సూఫీ సాధువుకు అంకితం ఇచ్చారు. అతని పేరు హజరత్ ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తి. ఓకేనా, మెయినుద్దీన్ చిస్తి. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ అండి.
హెమిస్ ఫెస్టివల్ అనేది గురు పద్మ సంభవ జన్మదినానికి ప్రతీకగా సంవత్సరానికి 2 సార్లు జరిగే ఉత్సవం. ఈ పండుగ దిగువ పేర్కొన్న ప్రదేశాల్లో ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ వన్ లడఖ్, సెకండ్ వన్ ఒడిషా, థర్డ్ వన్ కర్ణాటక, ఫోర్త్ వన్ తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లడఖ్. హెమిస్ ఫెస్టివల్ అనేది గురు పద్మ సంభవ జన్మదినానికి ప్రతీకగా సంవత్సరానికి 2 సార్లు జరిగే ఉత్సవం. అయితే ఈ పండుగ లడఖ్ లో జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్ చూసుకోండి అమ్మా. సో 22nd క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తన మనుగడ ప్రారంభించినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు? ఫస్ట్ వన్ పివి సింగ్, సెకండ్ వన్ పివి నరసింహారావు, థర్డ్ వన్ మన్మోహన్ సింగ్, ఫోర్త్ వన్ ప్రణబ్ ముఖర్జీ. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మన్మోహన్ సింగ్. చూసుకోండి అమ్మా ఒకసారి. 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తన మనుగడ ప్రారంభించినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. భారత రాష్ట్రపతికి లేని అమెరికన్ ప్రెసిడెంట్ కలిగి ఉండి మరియు అమలు పరచు వీటో అధికారం. ఫస్ట్ వన్ ప్యాకెట్ వీటో, బిల్లును ఆమోదించడానికి, తిరస్కరించడానికి లేదా తిరిగి ఇవ్వడానికి అధికారం లేనప్పటికీ నిరవధిక కాలానికి పెండింగ్ లో ఉంచే అధికారము. అలాగే సెకండ్ వన్ సస్పెన్సివ్ వీటో, అంటే పార్లమెంటు పునః పరిశీలన కోసం బిల్లును తిరిగి ఇచ్చే అధికారము. అలాగే థర్డ్ వన్ మనకి పైన ఉందండి, థర్డ్ వన్ క్వాలిఫైడ్ వీటో, ఇక్కడ శాసనసభ అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడిని తిరస్కరించగలదు. ఫోర్త్ వన్ అబ్జల్యూట్ వీటో అంటే పార్లమెంట్ ఆమోదించిన ఏ బిల్లునైనా సరే ఆయన ఆమోదంతో నిలువరించు అధికారము. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ ఫ్రెండ్స్, చూసుకోండి, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వాలిఫైడ్ వీటో అంటే ఇక్కడ శాసనసభ అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడిని తిరస్కరించగలదు. క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? భారత రాష్ట్రపతికి లేని అమెరికన్ ప్రెసిడెంట్ కలిగి ఉండి మరియు అమలు పరచు వీటో అధికారం ఏంటి అంటే క్వాలిఫైడ్ వీటో. ఓకేనా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనము హెమిస్ ఫెస్టివల్ అనేది చూసుకున్నాం కదా, లడఖ్కి సంబంధించింది. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 29th క్వశ్చన్. సో మానవ అభివృద్ధి సూచిక HDI అనేది మానవ అభివృద్ధి యొక్క ముఖ్యమైన పరిస్థితులను కొలిచే మిశ్రమ గణాంకం సూచిక. క్రింది వాటిలో ఏది HDIలో భాగం కాదు? సో ఫస్ట్ వన్ సుదీర్ఘమైన మరియు ఆరోగ్యమైన జీవితం, సెకండ్ వన్ సమాజానికి పర్యావరణానికి తోడ్పాటు, థర్డ్ వన్ పరిజ్ఞానం కలిగి ఉండడం, ఫోర్త్ వన్ మంచి జీవన ప్రమాణం. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది మనకి HDIలో భాగం కాదు. మరి HDIలో భాగం అయ్యేవి ఏంటేంటి? సుదీర్ఘమైన మరియు ఆరోగ్యమైన జీవితం, పరిజ్ఞానం కలిగి ఉండడం, మంచి జీవన ప్రమాణం. ఈ మూడు కూడా మానవ అభివృద్ధి సూచిక HDI అనేది మానవ అభివృద్ధి యొక్క ముఖ్యమైన పరిస్థితులను కొలిచే మిశ్రమ గణాంకం సూచిక. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఇక్కడ 30th క్వశ్చన్ చూసుకుందాం మనము. ఓకే, మీకు ఒకవేళ క్లారిటీ మిస్ అయితే ప్లీజ్ మీరు క్లారిటీ పెంచుకోండి అమ్మా. సో 30th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నాయకత్వం వహించిన మరియు చంద్రయాన్ 2ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ పేరు ఎవరు? ఫస్ట్ వన్ ఏఎస్ కిరణ్ కుమార్, సెకండ్ వన్ డాక్టర్ విఆర్ లలితాంబిక, థర్డ్ వన్ రీతు ఖార్దాల్ శ్రీవాసవ, ఫోర్త్ వన్ కైలాస వడివు శివన్. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కైలాస వడివు శివన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నాయకత్వం వహించిన మరియు చంద్రయాన్ 2ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ పేరు ఏది అంటే కైలాస వడివు శివన్. నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఫస్ట్ వన్ మొదటి నరసింహదేవ, సెకండ్ వన్ హర్షవర్ధనుడు, థర్డ్ వన్ హరిహర రాయలు, ఫోర్త్ వన్ చంద్రగుప్త మౌర్యుడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి నరసింహదేవ. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారమ్మా? మొదటి నరసింహదేవ. 32nd క్వశ్చన్. భాక్రానంగల్ ఆనకట్ట యొక్క ఎత్తు ఎంత? ఫస్ట్ వన్ 315 మీటర్లు, సెకండ్ వన్ 126 మీటర్లు, థర్డ్ వన్ 226 మీటర్లు, ఫోర్త్ వన్ 205 మీటర్లు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 226 మీటర్లు. భాక్రానంగల్ ఆనకట్ట యొక్క ఎత్తు ఎంత అంటే 226 మీటర్లు. ఓకేనా. నెక్స్ట్ 33rd క్వశ్చన్. దిగువ పేర్కొన్న వారితో ఎవరు గతంలో మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్య సమితి బహుమతిని గెలుచుకున్నారు? ఫస్ట్ వన్ ఓప్రా విన్రే, సెకండ్ వన్ మార్టిన్ లూథర్ కింగ్, థర్డ్ వన్ అన్నా హజారే, ఫోర్త్ వన్ విక్టర్ ముఖాసా. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్టిన్ లూథర్ కింగ్. దిగువ పేర్కొన్న వారిలో ఎవరు గతంలో మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్య సమితిని బహుమతిని గెలుచుకున్నారు అంటే మార్టిన్ లూథర్ కింగ్ అండి. నెక్స్ట్ రైట్ సైడ్ క్వశ్చన్ చూసుకోండి. 42nd క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మదర్ తెరిసా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎప్పుడు పొందారు? ఫస్ట్ వన్ 1977, సెకండ్ వన్ 1979, థర్డ్ వన్ 1981, ఫోర్త్ వన్ 1975. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 1979. మదర్ తెరిసా నోబెల్ శాంతి పురస్కారాన్ని 1979లో పొందారు. ఓకేనా. మదర్ తెరిసా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎప్పుడు పొందారంటే 1979. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని వీడియోస్ ఇలానే ఫ్రీగా చేస్తాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఈ విధానం చెప్పడం నచ్చినా కూడా ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలని అడుగుతూ ఉండండి. మీకు ఏదైతే కావాలో అది మీరు మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నేను అస్సలు ముందుకు వెళ్ళలేను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్. 1946లో భారత రాజ్యాంగం ఏర్పరిచిన రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ వన్ జవహర్ లాల్ నెహ్రూ, థర్డ్ వన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1946లో భారత రాజ్యాంగం ఏర్పరిచిన రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. లతా మంగేష్కర్ భారతరత్న పురస్కారాన్ని ఎప్పుడు పొందారు? ఫస్ట్ వన్ 2000, సెకండ్ వన్ 2003, థర్డ్ వన్ 1999, ఫోర్త్ వన్ 2001. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లతా మంగేష్కర్ భారతరత్న పురస్కారాన్ని ఎప్పుడు పొందారు అంటే 2001లో అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్. పంజాబ్ కేసరి అని కూడా పిలువబడే నాయకుడి పేరు తెలపండి. అతను సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీసుల లాఠీలకు బలై తీవ్రంగా గాయపడ్డారు. ఫస్ట్ వన్ లాలా లజపత్ రాయ్, సెకండ్ వన్ ఉద్దమ్ సింగ్, థర్డ్ వన్ షాహిద్ భగత్ సింగ్, ఫోర్త్ వన్ కర్తార్ సింగ్ సారాభా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ కేసరి అని కూడా పిలువబడే నాయకుడి పేరు ఏది అంటే లాలా లజపత్ రాయ్. అలాగే ఇతను సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీసుల లాఠీలకు బలై కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. 46th క్వశ్చన్. మొదటి మహిళా ముఖ్యమంత్రి అయిన సుచేతా కృపలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ గుజరాత్, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సుచేత కృపలాని. అయితే ఈవిడ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్ అమ్మ ఒకసారి చూసుకోండి. సో 34th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం ముఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నం. అయితే ఈ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించారు? ఫస్ట్ వన్ ఇబ్రహీం లోడి, సెకండ్ వన్ కుతుబుద్దీన్ ఐబక్, థర్డ్ వన్ చంగీజ్ ఖాన్, ఫోర్త్ వన్ మహారాణా ప్రతాప్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇబ్రహీం లోడి. భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నం. అయితే ఈ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించడం జరిగింది. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఇండియాలో తన సరిహద్దులను ఇతర 9 పొరుగు రాష్ట్రాలతో పంచుకున్న రాష్ట్రం ఏది అంటే ఫస్ట్ వన్ మధ్యప్రదేశ్, సెకండ్ వన్ ఛత్తీస్గఢ్, థర్డ్ వన్ బీహార్, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసరికి
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియాలో తన సరిహద్దులను ఇతర 9 పొరుగు రాష్ట్రాలతో పంచుకునే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కవితా సంకలనమైన గీతాంజలి ఎప్పుడు ప్రచురించబడింది? ఫస్ట్ వన్ 1909, సెకండ్ వన్ 1910, థర్డ్ వన్ 1913, ఫోర్త్ వన్ 1912. సో ఆన్సర్ చూసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కవితా సంకలనమైన గీతాంజలి 1910లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్, 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి, సెకండ్ వన్ హెచ్డి దేవేగౌడ, థర్డ్ వన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, ఫోర్త్ వన్ పివి నరసింహారావు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అటల్ బిహారీ వాజ్పేయి. 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అండి. నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్, భారతదేశంలోని తీర రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే ఫస్ట్ వన్ 9, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 8. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలోని తీర రాష్ట్రాల సంఖ్య 9 అండి. ఓకేనా, భారతదేశంలోని తీర రాష్ట్రాల సంఖ్య 9. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 47th క్వశ్చన్ మనం చూసుకుందాము. రైట్ సైడ్ చూసుకోండి. సజాతీయ లేదా విభిన్నమైన ఉత్పత్తులలో కొద్ది మంది అమ్మకందారులు కానీ ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే డాష్ అనేది ఒక మార్కెట్ నిర్మాణం. ఫస్ట్ వన్ ఓలిగోపాలి అంటే సముదాయక గుత్తాధిపత్యం, సెకండ్ వన్ డ్యూయోపోలి అంటే ద్వంద్వాధిపత్యం, థర్డ్ వన్ బైలేటరల్ మోనోపోలీ అంటే ద్వైపాక్షిక గుత్తాధిపత్యం, ఫోర్త్ వన్ మోనోపోలీ అంటే గుత్తాధిపత్యం. సో చూసుకోండి ఒకసారి. ఇవి ఆన్సర్ వచ్చేసరికి మనం ఒకసారి చూసుకుందాము. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓలిగోపోలీ అంటే సముదాయక గుత్తాధిపత్యం. దేనికి సంబంధించింది అంటే సజాతీయ లేదా విభిన్నమైన ఉత్పత్తులతో కొంతమంది అమ్మకందారులు అంటే ఇద్దరు కన్నా ఎక్కువ ఉండే అనేది ఒక మార్కెట్ నిర్మాణం. అయితే దీన్ని మనము ఓలిగోపోలి అంటారు, అంటే సముదాయక గుత్తాధిపత్యం అని. అలాగే డ్యూయోపోలి అంటే ఏంటి? ద్వంద్వాధిపత్యం అని. బైలేటరల్ మోనోపోలి అంటే ద్వైపాక్షిక గుత్తాధిపత్యం అని. మోనోపోలి అంటే గుత్తాధిపత్యం అని. ఇవి మామూలుగా గుర్తుపెట్టుకోండి, కానీ దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మాత్రం ఓలిగోపోలి సముదాయక గుత్తాధిపత్యం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. శ్రీనగర్ను లేహ్తో కలిపే మరియు కాశ్మీర్ లోయను డ్రాస్ లోయ నుండి వేరు చేసే పర్వత మార్గం పేరు చెప్పండి. ఫస్ట్ వన్ షిఫ్కీ పాస్, సెకండ్ వన్ జోజిలా పాస్, థర్డ్ వన్ గోమల్ పాస్, ఫోర్త్ వన్ బోలన్ పాస్. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జోజిలా పాస్. శ్రీనగర్ను లేహ్తో కలిపే మరియు కాశ్మీర్ లోయను డ్రాస్ లోయ నుండి వేరు చేసే పర్వత మార్గం పేరు ఏది అంటే జోజిలా పాస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. విక్టోరియా మెమోరియల్ హాల్ కోల్కతా ప్రజల కొరకు ఎప్పుడు అధికారికంగా తెరవబడింది? ఫస్ట్ వన్ 1925, సెకండ్ వన్ 1948, థర్డ్ వన్ 1935, ఫోర్త్ వన్ 1921. చూసుకోండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విక్టోరియా మెమోరియల్ హాల్ను కోల్కతా ప్రజల కొరకు ఎప్పుడు అధికారికంగా తెరవబడింది అంటే 1921. ఓకేనా, 1921. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్ చూసుకోండి. సో 39th క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభించబడింది? ఫస్ట్ వన్ 1950 ప్రారంభంలో, సెకండ్ వన్ 1960 ప్రారంభంలో, థర్డ్ వన్ 1980 మధ్యలో, ఫోర్త్ వన్ 1970 మధ్యలో. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1960 ప్రారంభంలో. భారతదేశంలో హరిత విప్లవం అనేది 1960 ప్రారంభంలో ప్రారంభించబడింది. 40th క్వశ్చన్. ఒలింపిక్ నినాదం సిటిఎస్, అల్జియస్, ఫోర్జియస్ యొక్క అర్థం ఏంటి? ఒలింపిక్ నినాదం సిటిఎస్, అల్జియస్, ఫోర్టియస్ యొక్క అర్థం ఏంటి అంటే ఫస్ట్ వన్ రన్నర్, క్లైంబర్, బిల్డర్, సెకండ్ వన్ ఐకమత్యమే మహాబలం, థర్డ్ వన్ నీరు, గాలి, భూమి, ఫోర్త్ వన్ స్విఫ్టర్, హయ్యర్, స్ట్రాంగర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒలింపిక్ నినాదం సిటిఎస్, అల్జియస్, ఫోర్టియస్ యొక్క అర్థం ఏంటంటే సిటిఎస్ అంటే స్విఫ్టర్, అల్జియస్ అంటే హయ్యర్, ఫోర్టియస్ అంటే స్ట్రాంగర్. ఓకేనా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారము, ఆర్టికల్ 76 ప్రకారము దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? ఫస్ట్ వన్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అంటే కాగ్, సెకండ్ వన్ అటార్నీ జనరల్, థర్డ్ వన్ భారత న్యాయమంత్రి, ఫోర్త్ వన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమంత్రి. సో ఆన్సర్ వచ్చేసరికి
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారము దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ అండి, అటార్నీ జనరల్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే విక్టోరియా మెమోరియల్ అది మనం చూసుకున్నాం కదా. 49th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అని మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ ద్వారా చెప్పబడినది ఏది? ఫస్ట్ వన్, భయాల లాగే పరిమితులు చాలా సందర్భాల్లో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడు కాదే అని చెప్పకండి. సెకండ్ వన్, పట్టుదల గల వ్యక్తిని ఓడించడం కష్టం. థర్డ్ వన్, పోరాటం ఎంత కఠినమైందైతే గెలుపు అంత తీపిగా ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్, తెలివి పని చేయనప్పుడు కష్టించడం తెలివిని అధిగమిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భయాల లాగే పరిమితులు చాలా సందర్భాల్లో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కాదు అని చెప్పకండి. ఓకేనా? సో అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ ద్వారా చెప్పబడింది ఏది అంటే భయాలు లాగే పరిమితులు చాలా సందర్భాల్లో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కాదని మాత్రం చెప్పకండి అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 51st క్వశ్చన్ చూసుకోండి అమ్మా ఒకసారి. 51st క్వశ్చన్ చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR యొక్క ప్రముఖ శాస్త్రవేత్త మరియు చీఫ్ ఆర్కిటెక్ట్ గౌరవార్థం 1958 స్థాపించబడిన భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు క్రింది వాటిలో ఏది? ఫస్ట్ వన్, హోమీ బాబా పథకం మరియు బహుమతి. సెకండ్ వన్, విక్రమ్ సారాభాయ్ మెమోరియల్ అవార్డు. థర్డ్ వన్, రామానుజన్ బహుమతి. ఫోర్త్ వన్, శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే CSIR యొక్క ప్రముఖ శాస్త్రవేత్త మరియు చీఫ్ ఆర్కిటెక్ట్ గౌరవార్థం 1958 స్థాపించబడిన భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు క్రింది వాటిలో ఏది అంటే శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి. నెక్స్ట్ 52nd క్వశ్చన్, దిగువన భారత స్వాతంత్ర సమరయోధుల పేర్లు వారు స్థాపించిన వార్తా పత్రిక లేదా పత్రికలతో జత చేయబడి ఉన్నాయి. తప్పుగా జత చేపరిచిన జతను గుర్తించండి అన్నారు. ఫస్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ వాయిస్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా. థర్డ్ వన్, బాలగంగాధర్ తిలక్ కేసరి. ఫోర్త్ వన్, మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసరికి చూసుకోండి అమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి తప్పుగా ఇవ్వబడింది. మరి రైట్ గా ఇవ్వబడినవి ఏంటేంటి? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ యంగ్ ఇండియా, సెకండ్ వన్ బాలగంగాధర్ తిలక్ కేసరి, మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్. ఈ మూడు కూడా మనకి ఈ స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క రచించినటువంటి వార్తాపత్రికలు. నెక్స్ట్ క్వశ్చన్ 60th క్వశ్చన్ చూసుకుందాము. రైట్ సైడ్ కు చూసుకోండి. భారత రాజ్యాంగం ప్రకారం స్వయం పాలక రాజ్యాంగ సంస్థ మరియు భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే సంస్థ పేరు తెలపండి. ఫస్ట్ వన్ ఫైనాన్స్ కమిషన్, సెకండ్ వన్ భారత ఎన్నికల కమిషన్, థర్డ్ వన్ జాతీయ అభివృద్ధి మండలి, ఫోర్త్ వన్ నీతి ఆయోగ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగం ప్రకారం స్వయం పాలక రాజ్యాంగ సంస్థ మరియు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే సంస్థ పేరు ఏదంటే భారత ఎన్నికల కమిషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ మనం ఇంగ్లీష్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఓకేనా? సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి వచ్చేయండి. ఇక్కడ మనము 53rd క్వశ్చన్ చూసుకోండి అమ్మా ఒకసారి. సో 53rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని పిలువబడే భారతీయ జన్యు శాస్త్రవేత్త పేరు ఎవరు? ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్, సెకండ్ వన్ రఫీ అహ్మద్ కిద్వాయ్, థర్డ్ వన్ MS స్వామినాథన్, ఫోర్త్ వన్ వర్గీస్ కురియన్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, MS స్వామినాథన్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని పిలువబడే భారతీయ జన్యు శాస్త్రవేత్త MS స్వామినాథన్. అండ్ మన కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ మీకు ఇలాంటివన్నీ కూడా విటమిన్స్ అని ఇలా హరిత విప్లవాలని ఇలా అన్ని రకాల జీకే అండ్ టాపిక్స్ కి సంబంధించి అక్కడ ఫ్రీగా మీరు చదువుకోవడానికి అక్కడ మీకు పెడుతున్నా అండి. అవి మీరు చక్కగా చదువుకోవచ్చు పైకి స్క్రోల్ చేసుకొని. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అవన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అన్ని PDFs ఆల్రెడీ ఉన్నాయి. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మీరు టెలిగ్రామ్ లో సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్స్ కనిపిస్తాయి, అన్నింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో విపరీతంగా PDFs ఉన్నాయి, అవి మీరు చదువుకోవచ్చు, ప్రింట్ తీయించుకోవచ్చు, ఏదైనా చేసుకోండి. ఇంగ్లీష్ తెలుగు మీడియంలో మీకు కావాల్సింది సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్
భారతదేశం తన అతి పొడవైన సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది? ఫస్ట్ వన్ నేపాల్, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ బంగ్లాదేశ్, ఫోర్త్ వన్ పాకిస్తాన్. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, బంగ్లాదేశ్. భారతదేశం తన అతి పొడవైన సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ అండి. 55th క్వశ్చన్, లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఫస్ట్ వన్ సుమిత్రా మహాజన్, సెకండ్ వన్ సుష్మా స్వరాజ్, థర్డ్ వన్ నజ్మా హెప్తుల్లా, ఫోర్త్ వన్ మీరా కుమార్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు అంటే మీరా కుమార్ అండి. నెక్స్ట్ 56th క్వశ్చన్, క్రింది వాటిలో పదాలలో ఏది 1976 రాజ్యాంగ అంటే 42వ సవరణ చట్టంలో చేర్చబడింది? ఫస్ట్ వన్ ఎథికల్ అంటే నైతికత, సెకండ్ వన్ నేషనల్ అంటే జాతీయ, థర్డ్ వన్ కమ్యూనల్ అంటే మతవాదం, ఫోర్త్ వన్ సెక్యులర్ అంటే లౌకిక. సో ఈ క్రింది పదాల్లో 1976 రాజ్యాంగ అంటే 42వ సవరణ చట్టంలో ఏది చేర్చబడింది అంటే మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్యులర్ లౌకిక అనేది చేర్చబడింది 42వ సవరణ చట్టంలో. లౌకిక సెక్యులర్ అనేది ఎప్పుడు 1976 రాజ్యాంగ సవరణ చట్టంలో. ఓకేనా. నెక్స్ట్ వన్ 57th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పర్క్యూజన్ వాయిద్యం కాదు? ఫస్ట్ వన్ నాగస్వరం, సెకండ్ వన్ మృదంగం, థర్డ్ వన్ కంజీరా, ఫోర్త్ వన్ పకవాజ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి వాయిద్యాల గురించి, సంగీత కళాకారుల గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు మా ప్రీవియస్ క్వశ్చన్స్ లో. ఆ టాపిక్ గురించి మీకు క్లాస్ కానీ లేదా కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా మీరు ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు మ్యాటర్ ని షేర్ చేయండి అంటే నేను రెండింట్లో కూడా చేస్తాను, వీడియో చేస్తాను, అలా కూడా చేస్తాను. కానీ కామెంట్ చేయండి ఎంతమందికి మీకు మరి యూస్ఫుల్ అనేది చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఫస్ట్ వన్ నాగస్వరం, సెకండ్ వన్ మృదంగం, థర్డ్ వన్ కంజీరా, ఫోర్త్ వన్ పకవాన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్క్యూజన్ వాయిద్యం కానిది నాగస్వరం. మరి పర్క్యూజన్ వాయిద్యం వచ్చేసరికి మృదంగము, కంజీరా, పకవాజ్ ఈ మూడు కూడా పర్క్యూజన్ వాయిద్యాలు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పిలువబడే అమూల్ స్థాపకుడి పేరు ఏది? ఫస్ట్ వన్ కర్సన్ భాయ్ పటేల్, సెకండ్ వన్ వర్గీస్ కురియన్, థర్డ్ వన్ ఎంఎస్ స్వామినాథన్, ఫోర్త్ వన్ మొరార్జీ దేశాయ్. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వర్గీస్ కురియన్. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పిలువబడే అమూల్ స్థాపకుడి పేరు ఏది అంటే వర్గీస్ కురియన్. నెక్స్ట్ 59th క్వశ్చన్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనేది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై రూపొందించిన 2019 ఇండియన్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిలిం మరియు ఒక బయోపిక్. మన్మోహన్ సింగ్ పాత్ర పోషించిన నటుడి పేరు తెలపండి. ఫస్ట్ వన్ అక్షయ్ ఖన్నా, సెకండ్ వన్ పరేష్ రావల్, థర్డ్ వన్ అనుపమ్ ఖేర్, ఫోర్త్ వన్ బొమన్ ఇరానీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనేది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై రూపొందించిన 2019 ఇండియన్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ మరియు ఒక బయోపిక్. మన్మోహన్ సింగ్ పాత్ర పోషించిన నటుడి పేరు ఏది అంటే అనుపమ్ ఖేర్. ఇది మనకి 60th క్వశ్చన్ ఇంతకు ముందే చెప్పేశాను కాబట్టి ఇక్కడ వరకు మనకి జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మనం ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుందాము. ఓకేనా. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. మరి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మనం క్విక్ రివిజన్ వీడియోస్, ఇలాగే బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్ చాలా చేయాలనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాన్ని తెలుపుతూ ఉండండి. ఓకేనా. మరి